అందరికి నమస్కారం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యంగా మనం 1వ తారీఖు నుంచి ఇవ్వబోతున్నటువంటి పెన్షన్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న కొన్ని మార్గదర్శక సూచనలు మాకు ఇవ్వడం జరిగింది. పెన్షన్స్ ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అండ్ ఎవరెవరికి ఏ ఒక రూపంలో వస్తుందని చెప్పి చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ప్రజలందరికీ తెలియచేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈసారి మనం పెన్షన్స్ ఇచ్చే క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ పరంగా 2 మెథడాలజీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి పర్మిషన్ ఇచ్చారు. ఒకటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, రెండవది డోర్ టు డోర్ బెనిఫిషరీ. రాష్ట్ర ప్రభుత్వం గత నెల మనం ఇచ్చినటువంటి పెన్షన్ ఏవైతే మనం డోర్ టు డోర్ రూపంలోనూ కొంతమందికి అండ్ అలాగా సెక్రటరీలు ఇచ్చాము, దాని నుంచి ఇప్పుడు ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి 2 విధాలు డీబీటీ ప్లస్ డోర్ టు డోర్ 2 కలిపి చేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు. దాని మేరకు దాదాపుగా ఒక జిల్లాల్లో ఉన్నటువంటి 2,80,662 పెన్షన్స్లో డీబీటీ ద్వారా 2,13,195 పెన్షన్స్ నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే రకంగా ఇంకా డోర్ టు డోర్ ఎవరికైతే మనం ఇవ్వాలో దానికి ఉన్నటువంటి కేటగిరీస్ చాలా స్పష్టంగా ప్రభుత్వం డిసైడ్ చేసి వాళ్ళందరికీ 67,467 మంది ఉన్నారు. ఆ కేటగిరీస్లో వాళ్ళందరికీ నేరుగా డోర్ టు డోర్ వాళ్ళ ఇంటికి ఇచ్చే విధంగా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఈ డోర్ టు డోర్ ఎవరెవరికి ఇస్తున్నారంటే, ఒకటి ఎవరైతే మనం స్పెషలీ ఏబిల్డ్ ఉన్నారో వాళ్ళకి ఒక కేటగిరీ, వార్ విడోస్ ఎవరైతే మనం పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి, అదే రకంగా బెడ్ రిడన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగా హెల్త్ పెన్షన్స్ తీసుకున్నటువంటి వీళ్ళకి, ప్లస్ డీబీటీ ద్వారా ఎవరికైతే మనం ఈ పెన్షన్స్ని ఇవ్వలేమని చెప్పి కొంతమంది వాళ్ళకి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ వాళ్ళ గతంలో లేకపోవడం ఇలాంటి కూడా కొంతమంది ఇంక్లూడ్ చేసి ప్రభుత్వం 67,467 మంది జిల్లాల్లో నిర్ణయం చేశారు డోర్ డోర్లు ఇవ్వడానికి. వీళ్ళందరికీ కూడా ఏమిటంటే డోర్ టు డోర్ ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి రేపు పంచాయత్ సెక్రటరీలు, వార్డ్ సెక్రటరీలు అమౌంట్ని విత్డ్రా చేసుకుంటూ 1వ తారీఖు వాళ్ళకి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తారు. అదే రకంగా డీబీటీ మే 1వ తారీఖు బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళకు డీబీటీలో వాళ్ళకి అమౌంట్ పడతాయి. ఎవరైతే 2,13,195 మంది ఉన్నారో వాళ్ళకి ఇది పడతాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలియచేశారు. ఈ వివరాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికి ఏ రూపంలో ఈ పెన్షన్ రాబోతుంది, ఎవరికి ఇలాగా ఈ పెన్షన్ వస్తుందని వివరాలు విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లో పొందుపరచడం జరుగుతూ ఉంటుంది. సో నేను నిన్న కోరాను ఆ అకౌంట్ నెంబర్ వివరాలని కూడా, అంటే వాళ్ళకి కొంతమందికి ఏ అకౌంట్ పడిందని చెప్పి తెలియదు కాబట్టి ఆ అకౌంట్ నెంబర్ వివరాలు కూడా ఇవ్వమని కోరాను. అది కూడా సాధ్యం చేస్తానని చెప్పడం జరిగింది. సో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నేరుగా వాళ్ళ ఖాతాలోకి ఈ పెన్షన్ అనేది జమ అవుతుంది. ఎవరికి ఏ విధంగా జమ అవుతుందో కూడా తెలియచేయడం జరుగుతుంది. దీంట్లో ఒక క్వశ్చన్ రావచ్చు, ఒకవేళ దీంట్లో ఏమైనా ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ అయితే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో ఏదో ఒక కారణాల వల్ల ఒక 1%, 2% వాళ్ళకి ఫెయిల్ అయితే ప్రభుత్వం దానికి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎవరికైతే ఇలాగ డీబీటీలో ఫెయిల్ అయిందో ఆ 1%, 2% వాళ్ళకి కూడా ఆ లిస్టు మనకి 1వ తారీఖు వచ్చేస్తుంది కాబట్టి 2వ తారీఖు వాళ్ళందరికీ సంబంధించినటువంటి
అమౌంట్ని డ్రా చేస్తూ వాళ్ళకి కూడా నేరుగా డోర్ టు డోర్ రూపంలో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో 3వ తారీఖు కల్లా 1వ తారీఖే 95%, 96%కి పెన్షన్ అయిపోతుంది. ఈవెన్ డోర్ టు డోర్ కూడా మన ఆ రోజే మ్యాక్సిమం 2nd లోపల కంప్లీట్ చేయమని చెప్తున్నాము. ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా బై మ్యాక్సిమం 3rd లోపల మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. దీనికి సంబంధించి బ్యాంకర్స్ వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే రకంగా మన జిల్లా నుంచి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే డీబీటీలో పడిందో అమౌంట్ దాన్ని డ్రా చేయడానికి మన ప్రజలు వస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఈ వేసవి కాలంలో కావాల్సినటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్, షేడ్ ప్రొవిజన్ కూడా పెట్టుకోమని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ప్రజలందరూ కూడా పెన్షనర్స్ ఈ విషయాన్ని గుర్తించి మరి ఎవరు కూడా వాళ్ళు మరి పెన్షన్ మనకి ఏ రూపంలో వస్తుందని చెప్పి వాళ్ళు కంగారు పడకుండా ఖచ్చితంగా మనం ఈ డీబీటీ ప్లస్ డోర్ టు డోర్లో వాళ్ళకి పెన్షన్ అందుతుందని చెప్పి తెలియచేయడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దీంట్లో ఏమండి ఇది ఐ టెల్ యూ హౌ ఇట్ హస్ బీన్ డన్. 2 రకాల్లో మనం అంటే దీనికి సంబంధించినటువంటి విషయాలు చేశారు. ఒకటి ఇది ఏమిటంటేనండి, మనకు ఆల్రెడీ ఉన్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆధార్ నెంబర్లో ఎవరికైతే ఆల్రెడీ స్కీమ్స్లో వాళ్ళ అకౌంట్ నెంబర్ ఆల్రెడీ టాలీ అయ్యి ఆ అకౌంట్ నెంబర్లో వాళ్ళకి అకౌంట్ మనకి పడతా ఉందో ఆల్రెడీ అకౌంట్ సీడ్ అయి ఉంది. సో ఆ 75% ఏవైతే ఇప్పుడు చెప్తున్నామో 2,13,000 ఇవి అన్నీ కూడా స్టేట్ లెవెల్లో వెరిఫై చేసి ఈ అకౌంట్కి ఈ పెన్షనర్కి ఈ అకౌంట్ అని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు నిర్ణయం చేశారు ఈ అకౌంట్ ప్రాపర్గా ఉంది అని చెప్పి 2,13,000 మంది నిర్ణయం చేశారు. మీరు చెప్పినటువంటి ఒకవేళ అకౌంట్ లేకపోయి ఉంటే అది ఈ 67,467 ఉంటాయి. సో అందువల్ల ప్రాబ్లం ఉండదు. సో నో సి బ్యాంకర్స్ మీ అందరికి తెలుసు, ఇఫ్ ఇది దట్స్ అ వెరీ వెరీ క్లియర్ కైండ్ ఆఫ్ డైరెక్షన్స్ హావ్ బీన్ గివెన్ ఇన్ దిస్ రిగార్డ్. ఏ రకమైనటువంటి వాళ్ళు మెయింటెనెన్స్ లేకపోతే ఏం చేయాలి, వాట్ దే ఆర్ డూ అంటే ఇలాంటి పర్టికులర్గా ఒక బెనిఫిట్ రూపంలో ఇచ్చేటువంటి విషయాలు గతంలో మీరు ఈవెన్ రైతు భరోసా చేసేటప్పుడు చూసి ఉంటారు. అలాగా బెనిఫిట్స్ ఇచ్చే క్రమంలో వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు అలాంటిది మీరు చేయకూడదని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. యూ విల్ అగైన్ ఇన్సిస్ట్ దట్ యాజ్ వెల్ ఆన్ దట్. ఓకే యా యా అంటే ఇప్పుడు ఓటర్ స్లిప్ బిఎల్ఓలు ఇస్తారు, ఇది వార్డ్ సెక్రటరియట్ స్టాఫ్ ఇస్తారు మనకి, అందువల్ల ప్రాబ్లం. మాట్లాడుతుంది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ సంబంధించి చెప్తాను. అదే ఇప్పుడు అందుకే ప్రజల్లో ఒకటి ఇది చేస్తూ ఉన్నాం. సో ఈ డీబీటీ పద్ధతి అనేది మనకు కొత్తది కాదు. డీబీటీ పద్ధతి అనేది మనం 5 సంవత్సరాల ముందు నుంచి కూడా మనం చేసాము. రెండవది 5 సంవత్సరాలు లేనిటువంటి ఒక విషయం ఇప్పుడు మనకి మన మొబైల్లో వచ్చేసింది, జీపే, ఫోన్పే. దీని ద్వారా వాళ్ళు మొబైల్లో అమౌంట్ పడిందంటే వాళ్ళు ఈరోజు ఇమీడియట్గా తెలుసుకుంటున్నారు. అండ్ వాళ్ళకి ఇంకా ఒకరికి ఎవరైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కూడా జీపే ట్రాన్సాక్షన్స్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా అంటే వాళ్ళ అకౌంట్ ఇంకొకటి ఏమిటంటే ఏవైతే మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ సీడ్ అయిందో ఆ అకౌంట్కి మెసేజ్ అనేది కూడా వెళ్తుంది వాళ్ళకి. రెండవది ఎలాగైనా మనం ఇప్పుడు వాళ్ళకి అమౌంట్ అనేది ఇక్కడ పడుతుంది అని చెప్పి మనం అక్కడ డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అమౌంట్ వచ్చిందా లేదా అనేది ఒక కన్ఫ్యూషన్ లేకుండా వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వీ హోప్ దట్ దిస్ రష్ షుడ్ నాట్ హ్యాపన్ అట్ ద బ్యాంక్స్. బట్ ఎనీహౌ వీఆర్ ప్రిపేరింగ్ ద బ్యాంక్స్ ఆల్సో ఫర్ దట్. వాళ్ళందరూ బ్యాంక్ చుట్టూ వస్తారు కాబట్టి అది కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నౌ ద థింగ్ ఈస్ దట్ ఒకటి వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. యు నో వెరీ వెల్
టుడే బ్యాంకింగ్ కరస్పాండెంట్ మోడల్ ఒకటి ఉంది, రూరల్ ఏటీఎం మోడల్ ఒకటి ఉంది, ఏటీఎంస్ ఉన్నాయి. ఏటీఎంస్ లేని వాళ్ళకి దే మే హావ్ టు గో టు ద బ్యాంక్, విత్డ్రావల్ స్లిప్ పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ విల్ బి వాళ్ళ జీపేలో వాడుకోవచ్చు, ఇంకొక అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటావచ్చు, ఏమైనా వాళ్ళ ఖర్చులు కావచ్చు. సో ఇట్ ఇస్ బేసికలీ ఇదేంటంటే మన ఇక్కడ ఈ విధానాన్ని బట్టి వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్ అనమాట, ఎందుకు ఈ విధానాన్ని చేస్తున్నాం. నౌ దిస్ ఇస్ అ డెసిషన్ గివెన్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. డీబీటీ అని చెప్పేటప్పుడు దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు డూ. డీబీటీ అని ఉండేటప్పుడు ఖచ్చితంగా అకౌంట్ ఉంటుంది, అకౌంట్కే మనం అది చేయించాలి. దానికి గతం కన్నా ఇప్పుడు ఇలాంటి మార్గాలు ఉన్నాయి కాబట్టి వీ డెఫినెట్లీ ద సిచ్యువేషన్ విల్ నాట్ అరైజ్ వేర్ పబ్లిక్ హ్యాడ్ టు రియలీ వాళ్ళు కష్టపడాలి మనీ తీసుకోవడానికి. అని ఐ డోంట్ థింక్ ద సిచ్యువేషన్ This proposal by the government of Andhra Pradesh or the election commission directly with the we are limiting only to the election commission of India guidelines. అది ఎలాగ వెళ్ళింది, ఏం ఉండింది అవన్నీ ఇట్ ఈస్ నాట్ ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ హియర్. We are saying that the guidelines given by election commission of India, because that is not my purview. Commission of India says this is the guidelines, the state government is following the guidelines. చదువుకున్నా మనం అదే చెప్తున్నాను. ఫస్ట్ ఒకటే మనం అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే డీబీటీ విధానం అనేది మనకు కొత్తది కాదు.